హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ఇప్పుడే 28th డే సెకండ్ ప్రోమో వచ్చింది. ప్రోమో కంటే ముందుగా ఒక పద్ధతి అయితే బిగ్ బాస్తో నాకు నచ్చలేదు. సరే, ప్రోమో పెద్ద సరదాగా సాగిపోయింది, పెద్దగా ఏం లేదు. కానీ రెట్రో అని చెప్పాను కదా, ఆల్రెడీ నిన్న అప్డేట్ ఇచ్చాను. రెట్రో డ్రెస్సులు, సాంగ్లు అని. రెట్రో డ్రెస్సులు బాగానే ఉన్నాయి, కానీ సాంగులు మరీ రెట్రో అంటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ టైప్లో ప్లే చేసి ఉంటే బాగుండు, కానీ మరీ కొంచెం కొత్త జనరేషన్ ప్లే చేశారు, అది నాకు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే ఎలిమినేషన్ సిస్టమ్. ఇప్పుడు ఇంతకుముందు శేఖర్ భాష ఎలా చేశారు, మెడలో వెళ్ళి దండేయాలి, ఎవరు వద్దనుకున్న వాళ్ళు ఎవరు, కాదనుకున్న వాళ్ళు ఎవరు, అంటే మన ఓటింగ్ని తీసేసి వాళ్ళ ఓటింగ్తో ఎలిమినేట్ చేస్తున్నట్టు. బట్ అది కరెక్ట్ అనిపించట్లేదు, ఎందుకంటే మన ఓటింగే ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు అయ్యింది మన ఓటింగ్ ప్రకారం అయినా ముందు కూడా ఇలాగే ఉంటే కష్టం. వై? బికాజ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు సపోజ్ తెలుగు వాళ్ళు అందరూ పోయారు అనుకో, కన్నడ వాళ్ళకే ఓటేసుకుంటే అది అంటే ఎలిమినేషన్ అనేది కరెక్ట్గా ఉండదు అనేది నా పద్ధతి. ఇప్పుడు మనం సోనియా ఎలిమినేషన్ చూసుకుంటే లాస్ట్లో సోనియా అండ్ ఆదిత్య ఓం ఉన్నారట. ఆదిత్య ఓం సేఫ్ అయ్యారట. ఆదిత్య ఓం సేఫ్ అయిన తర్వాత మణికంఠని పిలిచారట. మణికంఠ అండ్ సోనియా. అయితే సోనియా హౌస్లో ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు అని అడిగితే నిఖిల్, పృథ్వీ, నైనిక ఓట్లేశారట. ఏది? సోనియాకి. సేమ్ మన శేఖర్ భాష జరిగినట్టే సీను. అయితే మణికంఠ ఎంతమందికి ఉండాలనుకుంటున్నారంటే నబీల్, ప్రేరణ, యష్మి, సీత, ఆదిత్య ఓం, విష్ణు, వీళ్ళందరూ వేశారట. సో ఇది బాగానే ఉంది, కానీ ముందు అయితే ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మొత్తానికైతే సోనియా ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఏదో ఇంకా ఒక చిన్న ట్విస్ట్ సండే ఎపిసోడ్లో ఉండబోతుందని కూడా లైట్గా వినిపిస్తుంది. అది ఏమనేది ఐ డోంట్ నో అబౌట్ దట్. కానీ నాకైతే 100% ఈ టైప్ ఆఫ్ ఎలిమినేషన్స్ అయితే నచ్చట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.